కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఆ మాటను అక్షరాలా నిజం చేస్తూ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. స్టడీ సెంటర్లకు వేలకు వేలు పోసే స్తోమత లేకపోవడంతో అనేక మంది ప్రభుత్వ గ్రంథాలయాల్లోనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా డిఎస్సితో పాటు కానిస్టేబుల్, రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. సర్కార్ కొలువే లక్ష్యంగా సాగుతున్న వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులతో గుంటూరులోని ప్రభుత్వ గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒక్క ఉద్యోగం సాధిస్తే జీవితం మారుతుందనే ఆశాభావంతో నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కలల కొలువులు సాధించేందుకు పట్టుదలతో శ్రమిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు అనేక మంది జిల్లా కేంద్రంలో ఉంటూ డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నగరంలోని 2 ప్రభుత్వ గ్రంథాలయాల్లో వందలాది యువత ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మన గ్రూప్ రాశాను, జస్ట్ మిస్. ఇంకా ప్రజెంట్ డిఎస్సి చేశారు, దాని గురించి ప్రిపేర్ అవుతున్నాం. స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్. ఇక్కడ బుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అంత సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. అందుకని సీరియస్గా ఇప్పుడు దీని మీద కూర్చున్నాను. ఇక్కడ పీస్ఫుల్గా అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 8 నుంచి నైట్ 12 o'clock దాకా అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు. డిఎస్సి కదా, ఇప్పుడు 10:30, 11 దాకా ఉంటారు అందరూ. జస్ట్ ఒక 50 మెంబర్స్ అని ఉంటారు ఇక్కడ. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 12 వరకు మనకి గ్రంథాలయం ఓపెన్ చేసి ఉంటుంది. డిఎస్సి రేపు జూన్ 6 నుండి ఎగ్జామ్ జరుగుతున్నాయి. సో అందరు చాలామంది పోటీదారులకు చదువుకుంటుంది చక్కగా. వాళ్ళ ఇంటి దగ్గర ఫెసిలిటీస్ లేకపోయినా ఇక్కడ మన ప్రభుత్వ గ్రంథాలయాలు అన్ని చక్కగా మంచి వాటర్ కానీ, ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, వెంటిలేషన్ కానీ అన్ని మంచి బుక్స్ కానీ మనకి గవర్నమెంట్ అన్ని అరేంజ్మెంట్ చేయింది. సో అందరూ చాలా చక్కగా ఇక్కడ చదువుకొని వాళ్ళ సమయాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మంచి స్పిరిట్తో ముందుకెళ్తున్నారు. దాదాపు 5 ఏళ్లుగా డిఎస్సి కోసం ఎదురుచూసిన అభ్యర్థులంతా కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో ఖచ్చితంగా కొలువు సాధించాలని పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవారు ఆ కొలువుల్ని వదిలి పట్టుదలతో డిఎస్సి కోసం చదువుతున్నారు. మహిళా అభ్యర్థులు సైతం ఇంట్లో చదువుకునేందుకు సరైన వాతావరణం లేకపోవడంతో గ్రంథాలయాలకే వస్తున్నారు. డిఎస్సితో పాటు కానిస్టేబుల్, రైల్వే పరీక్షలకు సన్నద్దమయ్యేవారు కూడా గ్రంథాలయాలకే వస్తున్నారు. దీంతో పుస్తకాలు, కుర్చీలు అభ్యర్థులకు దొరకడం కష్టంగా మారింది. దీంతో కొంతమంది గ్రంథాలయాల ఆవరణలో ఉన్న చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారు. నేను ప్రజెంట్ ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్నానండి. నేను మార్నింగ్ 8 గంటలకి లైబ్రరీకి వస్తున్నాను, సాయంత్రం 6 గంటల వరకు చదువుతున్నానండి. నాకు అన్ని విధాలుగా బాగుంది. మనకి ఇక్కడ గ్రంథాలయంలో బుక్స్ చదువుకోవడానికి వీలుగా ఉండే అన్ని రకాల బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంటి దగ్గర అంటే చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలతో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మనకు గ్రంథాలయం అయితే పీస్ఫుల్గా ఉంటుంది, చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి స్పోర్టివ్గా తీసుకుని చదువుకోవచ్చు అనే ఆలోచనతో వస్తున్నామండి. అందరికంటే ప్లేసెస్ సరిపోవట్లేదండి, కొంతమంది బ్యాక్ సైడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. దాని విషయంలో కూడా చొరవ తీసుకోవాలి. లైబ్రరీలో అయితే ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నవి. మేము పక్క ఊరు నుంచి వచ్చేలా ఉదయాన్నే వచ్చి చదువుకుంటున్నాము. మార్నింగ్ 8 to నైట్ 8 వరకు చదువుతున్నాం సార్. బుక్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి సార్. ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేసిన వాళ్ళు డొనేట్ చేశారు, చాలామంది పెద్దవాళ్ళు చైర్స్ డొనేట్ చేశారు, బుక్స్ డొనేట్ చేశారు. ఆ ఫెసిలిటీస్, లైట్స్, అన్ని ఫెసిలిటీస్ మాత్రం బాగున్నాయి. నిత్యం 300 నుంచి 400 మంది విద్యార్థులు గ్రంథాలయానికి చదువుకునేందుకు వస్తున్నారని గ్రంథాలయ పాలకులు చెబుతున్నారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారి కోసం అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు చెబుతున్నారు. మా గ్రంథాలయంలో 1,47,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. వాటిలో ముఖ్యంగా ప్రతిరోజు పోటీ పరీక్షల సిద్ధం కొరకు 200 మంది విద్యార్థులు వస్తున్నారు. ఆ విద్యార్థుల కోసం కొంతమంది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోయినా కొంతమంది దాతల సహకారంతో సుమారు ₹1,00,000 పుస్తకాలని వాళ్ళకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ పాఠ్యపుస్తక విభాగము ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నడుస్తుంది. గ్రంథాలయాన్ని ఉపయోగించి చాలామంది ఉద్యోగాలు కూడా సాధించారు. వాళ్ళందరూ కలిసి ఈ మధ్య రిటైర్డ్ గ్రంథపాలకుని ఆధ్వర్యంలో ₹1,50,000 విలువ గల పుస్తకాలు, విలువ గల ఎస్ టైప్ చైర్స్ కానీ, ఆక్వా గార్డ్ కానీ పుస్తకాలు అన్నీ కలిపి ₹1,50,000 విలువ చేస్తుంది. ఒక 6 స్టాండ్ ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని ఉపయోగించినందుకు పిల్లలు కూడా సంతోషపడుతున్నారు. నడుస్తున్న కాంపిటేటివ్ పుస్తకాలకు సరిపాను, కాంపిటేటివ్ ఎగ్జామ్ సరిపాను పుస్తకాలు ఉన్నాయి.